తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం. 25వ తారీఖు తలపెట్టినటువంటి అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల న్యాయమైన కోరికల డిమాండ్స్ కోసము మరి జంతర్ మంతర్ దగ్గర ఢిల్లీ పోలీసులు మరి పర్మిషన్ ఇచ్చినారు. మళ్ళా దాన్ని ఈరోజు నిరాకరించినారు. దానికి కారణం ఏంటంటే ఢిల్లీలో ధర్నాకు అనుమతి నిరాకరణ. ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద 25న నిర్వహించాలనుకున్న తెలంగాణ జేఏసీ కమిటీ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల మహాధర్నాకు ఢిల్లీ పోలీసులు అనుమతి నిరాకరించారు. ఇండియా ఆఫ్రికా ఫోరం సమ్మిట్ ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్స్ అలయన్స్ 2026 ఏర్పాట్ల నేపథ్యంలో భద్రతా కారణాల దృష్ట్యా అనుమతి ఇవ్వలేమని డీసీపీ కార్యాలయం తెలిపింది. ఈ విషయాన్ని జేఏసీ చైర్మన్ పులి లక్ష్మయ్య గారు మరి వర్కింగ్ ప్రెసిడెంట్ రాజ్ మహమ్మద్ గారు వెల్లడించారు. దీని యొక్క లెటర్ కూడా వచ్చింది. మరి ఢిల్లీ పోలీసులు ఇవ్వడం జరిగింది. ఆఫీస్ ఆఫ్ ది డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఢిల్లీ న్యూ ఢిల్లీ డిస్ట్రిక్ట్ పోలీస్ స్టేషన్ పార్లమెంట్ స్ట్రీట్ కాంప్లెక్స్ ఇన్ దిస్ రిగార్డ్ ఇట్ ఈస్ informed you that your protest dharna at Jantar Mantar New Delhi on 25/5/2025 from 10 hours to 3 hours అంటే 1 o'clock వరకు cannot be permitted in view of ongoing preparations for the India Africa Forum Summit and International Big Cat Alliance 2026 and the consequent strengthening of సెక్యూరిటీ అరేంజ్మెంట్లు అని చెప్పి వాళ్ళు పెట్టడం జరిగింది. యాక్చువల్గా దీనికి దానికి సంబంధం ఉండదు. ఎందుకు ఉండదు అంటే అది జరిగేది వేరే ప్రాంతాల్లో జరుగుతుంది, ఇది పార్లమెంట్ ఏరియాలో జరుగుతుంది. దీనికి పోలీసులు వేరే ఉంటారు, డిస్టర్బెన్స్ ఉంటుంది, ధర్నా చౌక్ లెక్కనే దానికి ఉంటుంది. కానీ మరి ఎందుకు దాన్ని ఆపినరో నాకు అర్థమైతలేదు. దాదాపు అందరు ప్రిపేర్ అయినరు, దాదాపు వేలాది మంది ట్రైన్ల బుకింగ్లు కూడా చేసుకుంటారు. ఎందుకు అనుమతి నిరాకరణ తెలియదు. బ్రదర్ నమస్తే బ్రదర్, మీరు లైవ్లో తీసుకున్నా, ఇప్పుడే నేను మీది చూసిన. ఏంది ఇన్ని ఏర్పాట్లు దాదాపు నెల రోజులకెళ్ళి ప్రిపేర్ అవుతుండ్రు, రౌండ్ టేబుల్ పెట్టిండ్రు, ప్రతి జిల్లాలలో మీరు పెద్ద విస్తృతమైన ప్రచారం చేసిన తర్వాత ఈరోజు సడన్గా ఎందుకు నిరాకరణ చేసిండ్రు ఢిల్లీ పోలీసు? ఫోన్ చేశారు. ఇప్పుడు ఢిల్లీలో ఇండియా ఆఫ్రికా 7 దేశాల బ్రిక్స్ సమావేశాలు గ్లోబల్ సమ్మిట్ నిర్వహించబోతున్నట్ట. వాటికి సంబంధించిన ఏర్పాట్లో భాగంగా ఏమన్నా ఇక్కడ అల్లజడులు కానీ ఎటువంటివి జరగకుండా ఉండాలని చెప్పి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందంట. వాళ్ళకు ఆ నిర్ణయం మేరకు మనకు వాళ్ళు ఫోన్ చేసి చెప్పడం జరిగింది. మనతో పాటు ఎవరు ఈ కార్యక్రమాలు పెట్టుకున్నా వాళ్ళ రోజులు ఉన్నటువంటి అందరికీ కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది. మన జూన్ 5వ తారీఖు తర్వాత పెట్టుకోమని చెప్పి సూచన చేశారు మళ్ళీ. ఓకే, అంటే నా అనుమానం ఏంటంటే బ్రదరు, అంటే నేను జంతర్ మంతర్ కాడ మేము ధర్నా చేసినాము, రిటైర్డ్ ఎంప్లాయీస్ తీసుకొని, కానీ అయితే ఈ జంతర్ మంతర్ అనేది వేరే దగ్గర వస్తుంది. దానికి ఒక అవుట్ పోస్ట్ కంపల్సరీ ఉంటుంది, దానికి చుట్టూ పోలీస్ బ్యారికేడ్స్ ఉంటాయి, బయటికి పోయేది ఉండదు, ఎవరు డిస్టర్బెన్స్ చేయదు ఉండదు. కానీ అంటే నా అనుమానం ఏంటంటే ఇప్పుడు మీరు విస్తృతమైన ప్రచారం చేసుకున్నారు 25వ తారీఖు చెలో అని, దాదాపు వేలాది మంది టికెట్ల బుకింగ్లు అయినాయి. మేము కూడా టికెట్ల బుకింగ్ల కోసం చూస్తే మొత్తం ఫుల్ అయిపోయినాయి. అంటే మీరు ఎప్పుడో చేసుకున్నారు కాబట్టి అన్ని ఏర్పాట్లు అయినాయి. రౌండ్ టేబుల్లో పెట్టుకుంటూ జిల్లాలలో వెళ్ళిపోయినారు. లోపలికి గ్రౌండ్ లెవెల్ పోయిన తర్వాత అంటే వీళ్ళు ఏమన్నా పైరవ్ చేసి అక్కడ ఆపినరేమో అన్న అనుమానం. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు బీజేపీ టీడీపీ ఎన్డీఏ గవర్నమెంట్ కదా నడిచే తెలంగాణలో, కేంద్రంలో, రాష్ట్రంలో. అయితే ఆ ఎఫెక్ట్ ఏమైనా పడ్డది అని నీకేమన్నా? నాకైతే అనుమానం ఉంది. మరి నీకు అటువంటి అనుమానం ఏమైనా ఉందా? లేదు, ఎందుకంటే మళ్ళీ వాళ్ళు ఏమన్నారంటే స్పష్టంగా జూన్ 5వ తారీఖు తర్వాత పెట్టుకోండి అని చెప్పి కూడా అక్కడ ఉన్న డిఎస్పీ గారు ఎస్ఐ గారు కూడా మనకు చెప్పడం జరిగింది స్పష్టంగా. మనతో పాటు ఎవరు 2-3 అప్లై చేసుకుంటే కూడా అందరికి కూడా నిరాకరించారు. అయితే మేము లెటర్ కూడా అడిగినాం. మాకు ఉదయం ఫోన్ చేస్తే కూడా మాకు ఫోన్ కాదండి, మాకు లెటర్ రూపంలో ఇవ్వమని కూడా మార్నింగ్ చెప్పడం జరిగింది. వాళ్ళు అదే మనకు ఇందాక లెటర్ రూపంలో కూడా ఇవ్వడం జరిగింది. జూన్ 5 తర్వాత ఈ అయిపోగానే మీరు ఎప్పుడైనా పెట్టుకోండి అని చెప్పి మళ్ళీ మనకు సూచన చేయడం అయితే జరిగింది స్పష్టంగా. మళ్ళీ మేము ఇప్పుడు ఈ జూన్ ఎండింగ్ లో కానీ జూలై ఫస్ట్ వీక్ లో మళ్ళీ మనకు పార్లమెంటు సమావేశాలు ఉన్నాయని అర్థమవుతుందన్న. ఈసారి తప్పనిసరిగా పార్లమెంటు సమావేశాలకి ప్లాన్ చేద్దామని ఆలోచనలో ఉన్నాం మేము. తప్పకుండా సరే బ్రదర్, మనం అందరు కూడా మన రౌండ్ టేబుల్ సమావేశానికి కూడా వచ్చారు మీరు. మనం విస్తృత ప్రచారం చేసినాం. ఇప్పుడు మనం నెక్స్ట్ కార్యక్రమాన్ని మిలియన్
సమ్మెకు సిద్ధమవుతున్నామన్నా. ఈ మిలియన్ మార్చ్ ఏ విధంగా చేయాలి, ఎంతమంది మనం మొత్తం హైదరాబాద్ నడిబొట్టుకు తీసుకురావాలి అనే దాని మీద ఇక ఈ రోజు నుంచి మేము కార్యాచరణ రూపొందాల్చుకొని ఒక వారం రోజుల్లోపే దీనికి సంబంధించిన అన్ని కూడా మీకు మేము తెలియజేస్తాం తప్పకుండా. అయితే బ్రదర్, నా రిక్వెస్ట్ ఏంటంటే ఒకటి, ఇప్పుడు మీ ఇష్యూతో సహా రిటైర్డ్ అయిన ఉద్యోగులు కానీ, లేకుంటే ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగులు కానీ, ఇంకోటి ఏంటంటే 25,000 మంది రిటైర్డ్ అయినరు, వాళ్ళందరూ పని భారం ఈరోజు అవుట్సోర్సింగ్ వాళ్ళ మీదనే వేసిండ్రు అనేది మాట్లాడినా. నాకేందంటే బ్రదర్, ఒక్కసారి మిలియన్ మార్చ్ తెలంగాణ రానికి ప్రధాన కారణం మిలియన్ మార్చ్, తర్వాత సకల జన సమ్మె, పెన్ డౌన్. అయితే ఒకసారి మీరు దాదాపు 5 లక్షల మంది మీరు ఉన్నారు, మీరు ఉద్యోగులంతా కలిసి పెన్ డౌన్ చేస్తే ఎట్లుంటుంది అని ఒకసారి ఆలోచన చేయండి బ్రదర్. తప్పకుండా ఇది మనం మొన్న కూడా మనం రౌండ్ టేబుల్ సమావేశంలో అందరం కూడా ఇది డిస్కషన్ చేసాం కదా. మిలియన్ మార్చి తదనంతరం జరగబోయేది మాత్రం కంపల్సరీగా సకల జన సమ్మె. ఎందుకంటే మనకు ప్రభుత్వం ఇప్పుడు 3 నెలల వరకు నిన్న పర్మిషన్ ఇచ్చింది, సర్కులర్ రిలీజ్ చేసింది. ఈ 3 నెలలు మాత్రమే మీరు జీతాలు చేసుకోండి అని చెప్పింది. ఇది గతంలో మాకు ఎట్లుండేదంటే ఒక సంవత్సరం వరకు ఇచ్చేది మనకు సర్కులర్. అంటే మాకు ఏప్రిల్ 1 నుంచి మళ్ళీ మార్చి 30 వరకు సంవత్సర కాలానికి ఏజెన్సీలకు పర్మిషన్ ఇచ్చేది. కానీ తాజాగా నిన్న ఒక ప్రభుత్వం నుంచి ఎటువంటి అనుమతి రాకపోయినా కూడా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వారు ఉద్యోగస్తులకు జీతాలకు అవుట్సోర్సింగ్ వాళ్ళకు రావట్లేదని చెప్పి 3 నెలల వరకు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఆ పర్మిషన్ మనకు జూన్ 30 వరకు అవకాశం ఉంది. మళ్ళీ ఆ లోపే మనం ఎట్టి పరిస్థితుల్లో ఏజెన్సీలను తీసుకురానివ్వకుండా ఉండటం కోసమే మిలియన్ మార్చితో పాటు కంపల్సరిగా సకల జిల్లా సమ్మెకు సిద్ధమవుతున్నా. ఒకటే అనుకుంటున్నాం అన్న, ఇక మేము ఎందుకంటే ఇప్పుడు మారితేనే మా బతుకులు మా తలరాతలు మారుతాయి. ఇప్పటికీ మారడానికి వీళ్ళంత విధిగా ఉన్నది ఇప్పుడు పోరాటం. అయితే బ్రదర్, ఇప్పుడు రిటైర్డ్ అయిన ఉద్యోగులు దాదాపు 25,000 మంది ఆల్రెడీ 12వ తారీఖుకి వెళ్ళి, జూన్ 12వ తారీఖుకి వెళ్ళి దయచేసి పెన్ డౌన్ చేయండి అని అందరినీ కూడా గద్వ పట్టుకొని కలుపు తలకాయలు పట్టుకొని రిక్వెస్ట్ చేయడానికి పోతుండ్రు. మరి అందులో మన డిమాండ్ కూడా పెడితే అయిపోతాయి కదా. తప్పకుండా మనం కూడా వాళ్ళందరినీ కలుపుకొని కంపల్సరీగా మన డిమాండ్ కూడా గట్టిగా లెవెల్ ఎత్తుదామన్నా. ఓకే బ్రదర్, ఎనీహౌ మీ ఉద్యమానికి వందనాలు. మీరు బాగా కష్టపడుతున్నారు. పుల్లక్ష్మయ్య గారు ఎవరు సపోర్ట్ చేసినా చేయకున్నా అందరి సహకారాలు తీసుకుంటాం తప్పనిసరిగా. మీరు అన్నట్టు తప్పనిసరిగా మిలియన్ మార్చ్ కి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులు అందరూ కూడా రాష్ట్ర జేఏసీ ఎప్పుడు పిలిపిస్తుంది అని అయితే సిద్ధంగా ఉన్నారన్న. దీన్ని మనం ఒక స్టెప్ బై స్టెప్ తీసుకొని వెళ్తున్నాం ఉద్యమాన్ని. మీకు ప్రభుత్వ ఉద్యోగులు, ఫుల్ టైం ఉద్యోగులు ప్లస్ రిటైర్డ్ ఉద్యోగులు, మీకు ఆశా వర్కర్లు, వీళ్ళందరూ కూడా మద్దతు తెలుపుతారు. అందరూ మద్దతు కూరగడదాం పెద్ద ఎత్తున. అసలు ఇక ఊసాలు ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం, బట్టి ప్రభుత్వం ఒక ఊసాలు కదిలిపోయేటట్టు చేద్దాం. రైట్ బ్రదర్, థ్యాంక్ యూ. అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ జేఏసీ ప్రెసిడెంట్ పులి లక్ష్మయ్య గారు ఇప్పటిదాకా చెప్పిండ్రు ఎందుకు వాయిదా పడ్డది. అంతేకాకుండా జూన్ 12వ తారీఖు వెళ్ళి పెన్ డౌన్ చేసుకుంటున్నాం. రిటైర్డ్ ఎంప్లాయీలు, ఉద్యోగులు, ఆశా వర్కర్లు, అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ కూడా పాల్గొంటామని చెప్పిండ్రు. అంతేకాకుండా వాళ్ళు మిలియన్ మార్చ్, సకల జన సమ్మె కూడా సిద్ధపడుతున్నారు. అంటే మరో తెలంగాణ ఉద్యమం ఖచ్చితంగా తలపించాలి. ఎందుకంటే మేధావులు మోసం చేసిండ్రు. తెలంగాణ వస్తే ఇట్లుంటుంది అట్లుంటుంది అని చెప్పేటప్పుడు కూడా మోసం చేసిండ్రు. కోదండరామ అనేటువంటి కానరాకుంటే అయిపోయిండ్రు. ఈ కానరాని బ్యాచ్ అంతా ఈరోజు దొంగల లెక్క మారి ఏ విధంగా ఇబ్బంది పెడతా ఉన్నారు. ఈరోజు ప్రభుత్వానికి ఏది మరి తలల నాలుకల లెక్క మారిపోయినారు. ఏది దోపిడీ ఎట్లా చేయాలని, ఎట్లా వంచుకోవాలని చెప్పేసి తప్పించుకున్న మోదావులు తప్పించుకోపోయినారు. కానీ ఉద్యమకాలు ఎక్కడికి పోలేదు. తెలంగాణ కోసం ఉద్యమించే కార్యకర్తలు ఎప్పుడు అందుబాటులో ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళ అవుట్సోర్సింగ్ వాళ్ళతో మనం నిలబడదాం. 12వ తారీఖు మాత్రం మనం పెన్ డౌన్ కార్యక్రమం ఉద్యోగులతోని, ఆశా వర్కర్లతోని, అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్తోని, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్తోని అందరితోని బరోబ్బర్ చేపియాలి. జై తెలంగాణ, మరి వీళ్ళకు జోహార్.